వరల్డ్ నో టొబాకో డే 2025 పై బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ సంయుక్తంగా జాతీయ సెమినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొగాకు వ్యసనం నుంచి యువతను, సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కుమారస్వామి పిలుపునిచ్చారు. పొగాకు వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను కుమారస్వామి వివరించారు. పొగాకు వాడకం వ్యక్తికి మాత్రమే కాదు, కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తుంది. పొగాకు వినియోగించే వారితో పాటు వారి చుట్టూ ఉండేవారు కూడా సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారన్నారు. మనసు మారితే మార్గం సుగమం అనే సామెతను స్ఫూర్తిగా తీసుకుని ఈ సదస్సును నిర్వహించమని కుమారస్వామి పిలుపునిచ్చారు. వరల్డ్ నో టొబాకో డే 2025 అవగాహన సదస్సు, జాతీయ అవగాహన సదస్సును ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. పొగాకు వాడడం వల్ల ఈ రోజు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఈ రోజు ఆస్తమా కావచ్చు, ఈ రోజు క్యాన్సర్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ అనేక వస్తున్నాయని మనందరికీ తెలిసిందే. వీటిని అరికట్టడానికి మనందరము చర్యలు తీసుకురావాలి, ముందుకు రావాలి. యువత యొక్క భవిష్యత్తును చీకటిలోకి నెట్టివేయబడుతుంది ఈ పొగాకు వాడకం ద్వారా. అంతేకాకుండా ఈ పొగాకు వాడడం వల్ల ఒక వ్యక్తికి మాత్రమే కాదు, వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనినే సెకండ్ హ్యాండ్ స్మోక్ అని ద్వారా అనేక సమస్యలు వస్తున్నాయి. ఈరోజు మనం ఒక్కసారి WHO నివేదికను మనం చూసుకున్నట్లయితే, పరిశీలించినట్లయితే ఈరోజు ప్రపంచ స్థాయిలో ప్రతి సంవత్సరం 80 లక్షల మంది ఈ పొగాకు వాడడం వల్ల మరణిస్తున్నారు. ఈరోజు సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా 10 నుంచి 12 లక్షల మందికి అనేక ఆరోగ్య సమస్యలు బాధితులుగా తయారవుతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు మన భారతదేశంలో ఒకసారి పొగాకును వాడేవారు ఎంతమంది ఉన్నారని ఒకసారి స్టాటిక్ చూసుకుంటే 27.5 కోట్ల మంది వినియోగిస్తున్నారంటే ఒక్కసారి ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక్కసారి మనం ఆలోచించాలి. దీన్ని అరికట్టకుంటే రానున్న రోజులలో ఒక పెనుభూతంలాగా సమాజాన్ని హాని చేస్తుందని హెచ్చరిస్తా ఉన్నాను.